హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఉషు. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో చేయడానికి నేనైతే చాలా స్టంట్స్ వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాయిస్ ఉండకూడదు, క్లియర్గా కావాలి అంటే ఇక్కడ చేద్దామని చెప్పేసి మనం స్టార్ట్ చేసాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందన్న టైంకి కరెంట్ పోయింది. ఇంకా నైట్ వరకు కరెంట్ రాలేదు. సో అస్సాం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. రింగ్ లేకపోయింది. హౌ దేవుడికి నా మీద ప్రేమ లేదు. సో ఉన్న లైటింగ్తో అడ్జస్ట్ చేసుకుని వాయిస్ ఓవర్ అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఓకే, ఇన్స్టాలో నేను Q&A పెట్టి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం. సో ఇప్పుడు నేను మర్చిపోతాను, మనకు మతిమరుపు ఎక్కువ కాబట్టి ఈ బుక్లో అయితే నోట్ చేసుకున్నాను క్వశ్చన్స్. సో ఇప్పుడు నేనే అడిగి నేనే ఆన్సర్స్ చెప్తా. సో దాపి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? సో లైఫ్లో ఎవరికైనా ఏముంటుంది, లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉండాలని. సో నాకు అంతే, కాకపోతే నేను వర్క్స్ అలాంటివి చేయలేను గైస్. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ అంటే నాకు చిన్నప్పుడు నాకు ఎవరంటే ఇష్టం అంటే రామ్ పోతినేని. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫేవరెట్ యానిమల్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాకు డాగ్ అంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ బెటర్ దెన్ హ్యూమన్స్. హౌ డస్ సమ్వన్ ఇంప్రెస్ యూ? నాకు టెడ్డీ బేర్స్, చాక్లెట్స్, పానీపూరి, ఫుడ్ ఇవి కొని పెడితే చాలు, ఇంకేం అవసరం లేదు. అంతే. నాకు బట్టలు జ్యువెలరీ కూడా అవసరం లేదు. ఫుడ్ మ్యాండేటరీ చాలు, నాకు ఇంకేమొద్దు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ యూజ్లెస్ టాలెంట్స్? నాకున్న టాలెంట్స్ అన్ని యూజ్లెస్సే. మన సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఒపీనియన్ అబౌట్ లవ్. సో లవ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, లవ్ చేయని వాళ్ళకి బాగోదు. సో మీరు లవ్లో ఉంటే మీకు లవ్ బాగుంటుంది, మీరు లవ్లో ఉండకపోతే లవ్ బాగోదు. అర్థం కాలేదు కదా? అడగండి నన్ను ఇలాంటి క్వశ్చన్స్. వై డూ యూ చూస్ యాక్టింగ్ ఫీల్డ్? సో నా లైఫ్లో ఏం చూస్ చేసుకోలేదు నేను, లైక్ ఇది బాగుంటుంది ఇది చెయ్యాలి అని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, రీల్స్ కానీ ఫొటోస్ వీడియోస్ ఏదైనా సరే. సో మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, నా ఇంట్రెస్ట్ వల్ల చూస్ చేసుకున్నాను అంతే. వాట్ ఈజ్ యువర్ డీపెస్ట్ ఫియర్? సో నాకు వాటర్ అంటే చాలా భయం. అంటే బీచ్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, అది వేరు. ఎవరన్నా లైక్ మునిగిపోవడం, గేమ్స్లో వాటర్ చూసినప్పుడు, లైక్ ఎక్కువ వాటర్ చూసినప్పుడు ఏదో అయిపోద్ది. నాకు చాలా భయం వేస్తుంది. లైక్ మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ కూలిపోయి మనం అందులో పడిపోతే, ఇప్పుడు నాకు వాటర్ అంటే చాలా భయం కదా, నాకు బ్రీతింగ్ ఎలా అలా చాలా నాకు భయం వేస్తుంది. సో నాకు వాటర్ అంటే చాలా భయం. సో నేను ఒక OCD క్యాండిడేట్. నాకు స్నేక్స్ అన్న, చిన్న పురుగులు వద్దు మాట్లాడుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి, నాకు నచ్చదు. టైమ్ ఫర్ 9th క్వశ్చన్. మీరు ఇంట్లో చిన్న కూతురుగా పుట్టినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే అందరు నా మాట వింటారు కాబట్టి. మన 10th క్వశ్చన్ వచ్చేసి మీకు వంట వచ్చా? దేకో బాయ్ దేకో. ఓకే, మన 10th క్వశ్చన్ వచ్చేసరికి ఒపీనియన్ అబౌట్ రిలేటివ్స్. సో వాళ్ళకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కన్నా మన మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ యూజ్ అండ్ దట్స్ ఇట్. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా లైఫ్లో మీరు ఏమై చేయాలనుకుంటున్నారో అదే అచీవ్ చేస్తే. మన 11th క్వశ్చన్ వచ్చేసరికి విచ్ డాగ్ యూ లైక్ ఆర్ లవ్ మోస్ట్? సో అలానే ఏముండదు, అన్ని డాగ్స్ నాకు చాలా ఇష్టం. లైక్ మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బ్రీడ్ డాగ్స్ కన్నా అవి ఎక్కువ లవ్ అండ్ కేరింగ్ ఎక్కువ చూపిస్తాయి నా ఫీలింగ్. నాకు బ్రీడ్ డాగ్స్లో చౌ అండ్ గోల్డెన్ రిట్రీవర్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మా మమ్మీ ఇంట్లో నేనే ఎక్కువ ఫీల్ అవుతుంది, అందుకే నేను డాగ్స్ పెంచుకోను. లైక్ తెచ్చినా నన్ను బయటికి గెంటేస్తుంది అని భయం. 12th క్వశ్చన్. మీ ఓల్డ్ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో చాలా బాధపడ్డా, చాలా ఏడ్చా, ఎందుకంటే అప్పుడు నేను నిబ్బి కాబట్టి. కాకపోతే ఇప్పుడు రియలైజ్ అయ్యింది ఏంటంటే నిజంగా పోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే
ఫేమ్ ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, లేను లైక్ ఆ అకౌంట్ పోయిన తర్వాత ఒకలా బిహేవ్ చేశారు. సో నాకు అందుకని డిఫరెన్స్ తెలిసింది కాబట్టి ఓహో మనుషులు ఇలా ఉంటారా అని నాకు అనిపించింది. సో అందుకని నేను ఇప్పుడు అదృష్టంగా ఫీల్ అవుతున్నా. లైక్ ఆ సిచ్యువేషన్ నుంచి తర్వాత చాలా చూశాను కాబట్టి ఇప్పుడు లైక్ ఎలా ఉండాలి, ఏంటి, ఎవరు దేని గురించి మనతో మాట్లాడతారు, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా ఎలా ఉంటారు అనేది బ్రెయిన్కి ఎక్కింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మిమ్మల్ని హేట్ చేసే పీపుల్కి మీరు ఇచ్చే ఆన్సర్. నేనైతే వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే మన లైఫ్లో అలాంటి వాళ్ళు లేకపోతే మనకు మోటివేషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ లేకపోతే ఎవరేం చేయలేం, బద్ధకం ఆటోమేటిక్గా వస్తుంది. నేను వాళ్ళ వల్లే గ్రో అవుతున్నాను, వాళ్ళు ఇంకా అనుకున్నందుకే నేను ఇంకా పైకి వెళ్తానని నా ఫీలింగ్. అదే నిజం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హేటింగ్ మీ. ఎవరైతే హేట్ చేస్తున్నారో వాళ్ళకి. సో మన ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఒక జోక్ చెప్పండి. జోక్. నాకు జోక్స్ ఏం రావు, ఓకే. సో ఇంతటితో వీడియో సమాప్తం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకోసం చేస్తాను. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఐ విల్ డూ మై బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.